ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 1 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. వ్యాఖ్యానాంశం: హిజ్కియా మొదటి భాగం, దేవుని సన్నిధిలో జీవించుట. వ్యాఖ్యానాంశం: హిజ్కియా మొదటి భాగం, దేవుని సన్నిధిలో జీవించుట. వ్యాఖ్యానం: రాజైన హిజ్కియా పాలన అతని తండ్రి పాలనకు పూర్తిగా భిన్నమైంది. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు బయలుదేవత పోత విగ్రహాలను తయారు చేయించాడు. యూదాలో నైతికపరమైన క్షీణతను ప్రోత్సహించాడు. యెహోవా ఎడల అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. అతడు దేవాలయములోని ఉపకరణములను ముక్కలు చేయించి దాని తలుపులు మూయించి విగ్రహారాధన కోసం ప్రతి చోట బలిపీఠాలు కట్టించాడు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయములో హిజ్కియా రాజైనప్పుడు విగ్రహాలను ప్రతిమలను తొలగించి యెహోవా దృష్టిలో సరి అయిన పని చేశాడని చదువుతాం. అతడు యెహోవా యందు నమ్మిక ఉంచి యెహోవాను గట్టిగా హత్తుకొన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించాడు. ఆయనను అనుసరించకుండా తప్పిపోలేదు. దాని ఫలితంగా యెహోవా అతనికి తోడుగా ఉండి అతనిని అభివృద్ధి చేశాడు. రాజైన దావీదు, సొలొమోను రాజు కాకుండా లేఖనాల్లో ఎక్కువ భాగం కేటాయించబడిన రాజు హిజ్కియా తప్ప వేరొకరు లేరు. అతని జీవిత విశేషాలను వివరించటానికి లేఖనాలలో 11 అధ్యాయాలు కేటాయించబడినవి. రాజులు 2వ గ్రంథంలో 3 అధ్యాయాలు అనగా 18, 19, 20 అధ్యాయాలు పునరుజ్జీవానికి అవసరమైన వ్యక్తిగత పరిస్థితులను గూర్చి వివరిస్తున్నాయి. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 29, 30, 31, 32 4 అధ్యాయాలు ఉజ్జీవానికి అవసరమైన సామూహిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథంలో మరో 4 అధ్యాయాలు అతని జీవిత వివరణ కోసం వెచ్చించబడ్డాయి. యెషయా గ్రంథం 36, 37, 38, 39 అధ్యాయాలలో హిజ్కియా జీవితం వివరించబడుతూ ఉన్నది. ఈ 4 అధ్యాయాలలో సంక్షోభ సమయంలో అతడు తన దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో వివరించబడింది. హిజ్కియా కష్టకాలంలో జీవించినప్పటికీ తన జీవితంలో దేవుని సన్నిధిని గూర్చిన స్పృహతో జీవించాడు. మనం కూడా కష్టతరమైన రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. అయితే పౌలు మనకు ఆజ్ఞాపించేది ఏమంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు రాయబడినట్లు, ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మన జీవితాలలో కూడా ప్రభు సన్నిధిని గూర్చిన స్పృహ కలిగి జీవించాలని, మనం ఒంటరిగా నిలబడిన ఆయన మహిమ కోసం నిలబడాలని, మనకు అవసరమైన శక్తిని ఇవ్వడానికి ప్రభు మనకు తోడుగా ఉంటాడని ఎరిగి జీవించమని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17 వచనం చదవండి. సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.